సింహరాశి వారికి మే 21, 22, 23 తేదీల్లో ఈ స్త్రీ కారణంగా కోట్లు వచ్చి పడతాయండి. విపరీతమైన రాజయోగం అయితే పడుతుందన్నమాట. అద్భుతాలైతే అద్భుతాలని చూస్తారని చెప్పొచ్చు. ఈ సింహరాశి వారు మీరు గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మీరంటే కొన్ని నియమాలను కనుక పాటించినట్లయితే కనుక ఈ 3 రోజుల్లో మీకు పట్టే అదృష్టం అంతా ఇంత కాదు. శుభవార్తలు కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా ఏంటంటే కనుక మంచి శుభవార్తలను తప్పకుండా మీరు చూడబోతున్నారు. పెద్ద పెద్ద వాహనాలను కూడా మీరు కొనుగోలు చేయబోతున్నారు. అలా అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి గుణగణాలు మన అందరికీ తెలిసిందే కదా. అంటే వీరు ఎప్పుడు కూడా సింహంలా గర్జిస్తూ ఉంటారు. అలానే కాకుండా మంచి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చండి. ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా ధైర్యంలో ఒక అడుగు ముందు వేస్తూ ఉంటారనమాట. ఎక్కడ ఏది జరిగినా కానీ మన మంచికే జరిగిందని, మంచి జరిగినట్లుగా అన్నట్లుగా భావించుకుంటూ ఉంటారు. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా నా మంచి కోసమే చేస్తున్నాడు అన్నట్లుగా ఏంటంటే ధైర్యంగా ఉంటూ ఉంటారనమాట సింహరాశి వారు. ఏంటంటే కనుక మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. స్వార్థము అలానే కాకుండా మనసులో కుళ్ళు కుతంత్రాలు లేకుండా వీరు ఏంటంటే కనుక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా హెల్ప్ చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది. మంచి గుణాన్ని కలిగి ఉంటారు. గుణగణాలు బాగుంటాయి కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీకు ఏంటంటే కనుక ఈ 3 రోజుల్లో కూడా తప్పకుండా పుష్కలంగా ఉందండి, బాగుంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీరంటే కనుక ఎప్పుడు అంటే చూసి ఉండరనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే ఇలాంటి ఫలితాలు అనేవి విని కూడా ఉండరు. అంత మంచి ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు. సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి, మీరు బాగా ఎదుగుతున్నారని, మీరు బాగా బ్రతుకుతున్నారని కొంతమంది ఏంటంటే కనుక చూసి ఓర్వలేకపోతుంటారు. మీకు నరదిష్టి పెడుతూ ఉంటారు. మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. అలానే కాకుండా కొంతమంది మనం చెప్పాలంటే కనుక ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా అంటే ఇలా చిత్రహింసలు చేస్తూ ఉంటారన్నమాట. సింహరాశి వారిని వీరి మీద ఎప్పుడు కూడా పడి ఏడుస్తూ ఉంటారు. వీరు ఏదైనా కానీ అంటే ఇలాంటివి ఏంటంటే జరుగుతూ ఉంటాయి. అలానే కాకుండా ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని ఏమీ అనరు. నా లైఫ్లో ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి అన్నట్లుగా ఉంటూ ఉంటారు. వీరు ఏది కూడా అంటే ఈ రాశి వారు ఏంటంటే కనుక ధైర్యంగా ఉంటారనమాట. వీరితో స్నేహం చేయాలన్నా, వీరితో మాట్లాడాలన్నా, వీరితో హెల్ప్ తీసుకోవాలన్నా, వీరు చెప్పే సజెషన్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే వినాలన్నా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని ఏంటంటే కనుక వీరికి కోపం వచ్చినప్పుడు కూడా రూడ్గా మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని బంధాలు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదంటే కనుక ఫ్రెండ్స్ కావచ్చు, దూరమయ్యే అవకాశం అయితే ఉంటుందండి. నార్మల్గా సింహరాశి వారికి కోపం ఎక్కువ కదా, కోపం రాదు అంటే చాలా నెమ్మదిగానే ఉంటారు. కానీ కోపం వస్తే కనుక సింహంలా గర్జిస్తూ ఉంటారు. సింహం ఎలాగైతే గర్జిస్తూ ఉంటుందో అలా గర్జిస్తూ ఉంటారనమాట. కాబట్టి కోపం వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకొని మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్గా మాట్లాడండి. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మీరు మాట్లాడే పద్ధతి చాలామందికి నచ్చదనమాట. అలా నచ్చకపోవడం ఏంటంటే కొన్ని కోల్పోతున్నాను అని చెప్పొచ్చు. అలా కాకుండా ఈ రాశివారు రూపాయి లేకున్నా కానీ ఒక 10 రూపాయలు ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. దర్జాగా డబ్బు ఉండదా అంటే కనుక మరి మనం ఏంటంటే కనుక చూస్తాం కదా, మధ్య రకంగా ఉన్న వాళ్ళైనా సరే, లేదంటే కనుక కొంచెం బాగా కష్టపడే వారైనా సరే అనమాట. ఈ సింహరాశి వారిని ఏమనిపిస్తుందంటే కనుక అబ్బాయి ఎంత డబ్బు ఉంది వీళ్ళ దగ్గర, ఎంత బాగున్నారు చూడ్డానికి అన్నట్లుగా ఉంటూ ఉంటారు. కానీ సింహరాశి వారికి అంటే ఆకలి అవుతున్నా సరే అది అడవి మొత్తం సింహం వేటాడుతూ ఉంటుంది. కానీ నేను తినలేదు అని ఎక్కడ కూడా ఏంటంటే చెప్పదు, కనిపించుకోదు కూడాను. అలా తెలిసేలాగా చేసుకోదు. కానీ వేటాడడం మొదలు పెడితే మాత్రం ఆపదు కదా. అలాగే ఈ సింహరాశి వారు కష్టపడే తత్వం ఉంటుంది. పని కోసమే పుట్టామా, పని కోసమే కష్టపడతామా, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేనే ఎదగాలి, ఒకరి లైఫ్లో ఆధారపడకూడదు, ఒకరి పైన నేను అంటే ఆధారపడకూడదు, ఒకరిది తినకూడదు అని ఇలా వెళ్తూ ఉంటారనమాట. లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. చాలామంది మంచి మంచి వ్యక్తులు ఉంటారండి. అంటే ఎక్కువ మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎంత మంచి చేస్తారో అంతకు ఎక్కువగానే వీరికి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. మంచి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత ఏంటంటే కనుక గుడ్డిగా ఎవరిని నమ్మకండి. నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పుకోకండి. మీరు చాలా ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ 3 రోజులు కూడా మీ కెరియర్ పరంగా బాగా కలిసి వస్తుంది. చేసే పని కూడా మీకు అనుకూలిస్తుంది. పనుల పరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తిగా చేసుకోగలుగుతారు. పెండింగ్లో ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులను ఏంటంటే తప్పకుండా పెండింగ్లో పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని పనులు ఏంటంటే కనుక 1కి 2 సార్లు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కనుక పని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక ప్లాన్ పరంగా మంచిగా అంటే హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. అలానే కాకుండా పిల్లలకి అడ్మిషన్లు అనేది లభించింది, ఇంకా మాకేం కావాలి, మేము పిల్లల కోసమే కష్టపడుతున్నామని చాలామంది దానికి తగ్గట్టుగా మాకు ప్రతిఫలం లభించింది అన్నట్లుగా ఆనందంగా ఉండిపోతారు.
భార్యాభర్తల మధ్య కూడా బాగుంటుందండి. ఎక్కడా కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట. అంటే విభేదాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఏర్పడుతుంది. అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళడము, ఇలా చిన్న చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి వెళ్ళడం కూడా, మీరు తీర్థయాత్రలకు వెళ్ళడం, లేదంటే దూర ప్రయాణాలు చేయడం, బంధువుల ఇంటికి వెళ్ళడం, ఇలాంటివి 3 రోజులు మీరు చేస్తారనమాట. అలానే కాకుండా మీరు చేసే ఉద్యోగం, వృత్తి, వ్యాపారం చాలా బాగుంటుంది. చాలా బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక బిజినెస్ని అంటే కొంచెం మార్చే అవకాశం అయితే ఉంటుంది. 1కి 2 చోట్ల ఇంకా ఏదైనా కానీ బదిలీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాని మీద ఏంటంటే కనుక ముందుగానే మీరు చర్చించుకుంటారు అందరితో. అది తెలుసుకున్న తర్వాతనే ఈ పనిని చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మీ బిజినెస్లో బాగా రాణించుకోగలుగుతారు. ఏంటంటే ఇలా కష్టపడుతున్నారు కాబట్టి నేను కష్టపడాలి, ఈ బిజినెస్ని ఇంకా పైకి తీసుకొని రావాలి, బిజినెస్తోనే నేను బాగుండాలి అన్నట్లుగా ఏంటంటే సంకల్పంతోనే ఏంటంటే మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. సింహరాశి వారు 1కి ఏంటంటే కనుక ఒకరికి అన్యాయం అనేది చేయరనమాట. ఎవరిని మోసం చేయరు. వీరు ఎప్పుడు కూడా వీరి బ్రతుకు ఏంటి, వీరేంటి అన్నట్లుగా ఉంటారే తప్ప, వీరు లైఫ్ని వీళ్ళే లీడ్ చేసుకుంటుంటారే తప్ప, అలానే కాకుండా ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం ఆదుకుంటారండి. ఎవరైనా బాధల్లో ఉంటే ఆదుకుంటారు. కొంతమంది ఏంటంటే కనుక డబ్బు కోసమే వీరితో స్నేహం చేస్తారు. డబ్బు కావాలని అవసరాలు తీర్చుకున్న తర్వాత వీరిని పక్కన పెట్టాలని చూస్తూ ఉంటారనమాట. అలా చేస్తారు కాబట్టి చాలామంది వీళ్ళ చేతిలో అంటే ఏంటంటే కనుక ఎవరైనా డబ్బు ఇస్తే తిరిగి మళ్ళీ రాదండి. ఈ సింహరాశి వారికి తెలిసి ఉంటుంది. అది అడిగేటప్పుడు ఏంటంటే కనుక తీయగా మాటలతో అడుగుతారు. అడిగిన తర్వాత తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇద్దామని అనుకున్నారని, అసలు డబ్బు తీసుకున్నాం కదా ఇస్తే పోలే అన్నట్లుగా ఉంటారు. కాబట్టి ఏదైనా కానీ అంటే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దండి, ఈజీగా నమ్మి మోసపోద్దండి. ఏదైనా బాధ ఉంటే మీరు తీర్చగలదు తీర్చండి, కానీ డబ్బు సహాయం మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు కొన్నిసార్లు ఏంటంటే కనుక డబ్బు హెల్ప్ అనేది చేయకండి అసలు. ఇక ఈ 3 రోజులు మీకు బాగా సంపాదిస్తారండి. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు. ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి కనుక అది చూసుకోండి. ఎందుకంటే మనం చెప్పాం కదా ముందే, ఏదైనా కానీ పార్టీస్కి, ఫంక్షన్స్కి వెళ్ళడం ఇలా ఏంటంటే కనుక ఒక మితంగా డబ్బు అనేది ఖర్చు కాదండి. కొంచెం ఏంటంటే ఎక్కువగానే వృధా ఖర్చులు అవుతాయి. వృధా ఖర్చులు అంటే ఇవన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు. ఏంటంటే కనుక మనం చూసుకున్నట్లయితే ఆ విద్యార్థులకు కూడా బాగుంటుంది. అడ్మిషన్స్ లభిస్తాయి. అలానే కాకుండా మంచి ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు అవుతాయి, ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇంకా జీతం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వారికి, కోర్టు కేసులో పనిచేసే వారికి ఇలా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కలిసి రావడం చాలా బాగుంటుందన్నమాట. ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద ఏంటంటే కనుక అంటే ఏదైనా సైన్లు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి సైన్లు చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఏదైనా కానీ సమయానికి మీ చేతికి అనేది డబ్బు అనేది తప్పకుండా అందుతుంది. కానీ ధైర్యంగా ఉండండి. ఒకవేళ మీ ఇష్ట దైవాన్ని పూజించడం, ఆరాధించడం చేయండి. ఎందుకంటే మీకు దైవానుగ్రహం మాత్రం పుష్కలంగా ఉంటుందండి. మనం నిజానికి చెప్పాలంటే కనుక మీరు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం వలన విపరీతంగా ఆ శివుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. కష్టం కావచ్చు, బాధలు కావచ్చు, ఇంకా మర్చిపోతున్నారు. చక్కగా ధనాన్ని సంపాదించుకోగలుగుతున్నారు. 3 పూటల కడుపు నిండా అన్నం తినగలుగుతున్నారు. కాబట్టి పరమశివుడు మీతో అంటే ఎంత పూజిస్తే, ఎంత ఆరాధిస్తే అంత మంచిది. ఓం నమ శివాయ అనే మంత్రం లేచినా కూర్చున్నా మనం అనుకుంటూ నార్మల్గా ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు ఓం నమ శివాయ అనుకోవాలి. ఏదైనా కానీ అంటే ఏమైనా పని చేపట్టినా ఓం నమ శివాయ అని అనుకొని ఆ పనిని మొదలు పెట్టండి. తప్పకుండా మీకు ఆ పనుల్లో మీకు ఫెయిల్యూర్ అనేది అసలు ఉండదన్నమాట. సక్సెస్ అనేది ఉంటుంది. ఇక అనంతరం ఏంటంటే కనుక ఒక స్త్రీ కారణంగా అండి చెప్పాలంటే నిజానికి మీకు మాత్రం ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ కారణంగా ఏంటంటే కనుక డబ్బు లభిస్తుందండి. ఒక స్త్రీ కారణంగానే డబ్బు దొరుకుతుంది, హెల్ప్ దొరుకుతుంది. వాళ్ళ వల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందని చెప్పొచ్చు. ఆ స్త్రీలు ఏంటంటే కనుక బయట వారు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, ఇక ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి. కొంచెం ఏంటంటే కనుక ధనం చేతికి అందుతుంది కాబట్టి ఆగిపోయినా అంటే వ్యాపారాన్ని మళ్ళీ మీరు ఏంటంటే తీర్చుకునే అవకాశం ఉంది. వ్యాపారాన్ని ఇక డెవలప్ చేస్తారు, డబ్బు లభిస్తుంది. ఆ స్త్రీ వల్ల మీకు తప్పకుండా మంచి లాభమే కలుగుతుందన్నమాట. ఇంకా గౌరవం మరియు అభిప్రాయం అనేది కూడా ఉంటుంది. భార్యను కూడా మీరు బాగా చూసుకుంటారు, తల్లిదండ్రులు కూడా బాగా చూసుకుంటారు. వీళ్ళకు పుట్టిన ఇంకా ఆడపిల్లల్ని అయితే ఎవరో చక్కగా అపురూపంగా చూసుకుంటారండి. సింహరాశి వారి స్త్రీల వల్ల డబ్బు లభిస్తుంది కదా. కాబట్టి స్త్రీ అంటేనే మనం ఏంటంటే కనుక దైవంగా పోలుస్తూ ఉంటాం. కాబట్టి సింహరాశి వారికి డబ్బు అందినప్పుడు ఆ దైవమే మాకు ఒక రూపంలో అంటే ఒక అమ్మాయి రూపంలో వచ్చి మాకు ధనాన్ని అందింపచేసిందని చాలా వరకు సంతోషిస్తారు. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. హెల్మెట్ లేకుండా ప్రయాణం అయితే చేయకండి. హెల్మెట్ ధరించే ప్రయాణం చేయండి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే కనుక మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొంచెం ఏదైనా కానీ గాబరా పడిపోతూ ఉంటారనమాట ఈ సింహరాశి వారు.
అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం బాడీ పెయిన్స్ రావడం కానీ ఇలాంటివైతే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. విద్యార్థులు కూడా మంచి సమయం బాగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు అనమాట. ఏదైనా కానీ రేపు అంతా కూడా అనుకూలిస్తుంది. మీరు ధైర్యంగా ఉంటారు కానీ కొన్నిసార్లు కొంచెం డీలా పడిపోతూ ఉంటారనమాట ఈ 3 రోజుల్లో. ఇంకా ఏదైనా కానీ అంటే రేపు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏంటంటే కనుక కొంచెం ఫ్యామిలీతో ఒకసారి చర్చించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిదండి. ఆ తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఇంట్లో చెప్పండి. అంటే ఇంట్లో చెప్పే ప్రయాణాలు చేసి మేము ప్రయాణాలకైతే వెళ్తున్నాము. ఆ తర్వాత ఏంటంటే కనుక కలిసి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి, మీకే మంచిది. ఇలాంటివి చిన్న చిన్న సమస్యలు అయితే మీకు ఉంటే కనుక అవన్నీ తప్పకుండా తొలగిపోతాయి. ధనం అయితే మీ చేతికి తప్పకుండా వస్తుంది. ఖర్చు అయితే మీరు ఎక్కువగా పెడతారు కాబట్టి సంపాదన మీకు పెరిగినా కూడా ఖర్చు అనేది అవుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఏదైనా కానీ అంటే మీకు రేపటి రోజున అన్ని విధాలుగా బాగుంటుందన్నమాట. 10 రూపాయలు వచ్చే చోట 100 రూపాయలు వచ్చేటి లాభం అయితే మీరు తప్పకుండా చూస్తారు. దేనిలోనైనా సరే తప్పకుండా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ కారణంగా మీ జీవితమే తప్పకుండా మారిపోతుంది. మీకు అధిక మొత్తంలో ధనం మీ చేతికి తప్పకుండా అందుతుంది. చూశారు కదండి, ఈ సింహరాశి వారికి 3 రోజుల్లో జరిగేటువంటి అన్ని విధాల మార్పులు తప్పకుండా మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.